ఆశీర్వదించండి. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. చేశారు తండ్రి వారు. కాబట్టి రామ భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఇదే మా ఆహ్వానంగా భావించి రండి. ఈ ప్రసాదం శ్రీరామ రాజేశ్వరరావు గారి సారథ్యంలో ఎందరో మహనీయుల నిస్వార్థమైనటువంటి రామ భక్తి కలిగినటువంటి మహనీయులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యం తమ చేయూతను అందించినటువంటి ఎందరో అందరికీ ధన్యవాదాలు. చేపూరి నరసింహాచారి గారు 20 కేజీల బెల్లాన్ని ఈ కార్యక్రమానికి సమర్పించారు. అదేవిధంగా మంగళ అంకమరాజు గారు 20 కేజీల బెల్లం, ఉయ్యాల సామశివరావు గారు 10 కేజీల బెల్లం, కోటూరు ముత్యాల గారు 10 కేజీల బెల్లం, షేక్ సుబానీ గారు హిందీ మాస్టర్ గారు ఆశీర్వాదాలు ఇచ్చి వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడుతారని మరి కోరుతూ ఉన్నాం. ఇటువంటి మంచి కార్యక్రమానికి మీరందరూ ఆహుతులుగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దిగ్విజయంగా రామ భక్తులు అందరూ ఏకపక్షంగా బ్రహ్మాండంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాజేశ్వరరావు గారి మరి గృహంలో బ్రహ్మాండమైనటువంటి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్వామివారి ప్రసాద వినియోగ కార్యక్రమం చేయడానికి కమిటీ వాళ్ళు మీకు కావలసినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి కోరుతూ ఉన్నాం. దయచేసి గమనించండి. ప్రత్యేక అతిథిగా విశిష్ట మరి స్ఫూర్తికర్త కార్యకర్త అటువంటి వారి కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు చేశారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి మరి చేపూరి నరసింహాచారి గారు 20 కేజీల బెల్లాన్ని సమర్పించారు. మంగళి అంకమరాజు గారు 20 కేజీల బెల్లాన్ని ఇచ్చారు. ఉయ్యాల సాంబశివరావు గారు 10 కేజీల బెల్లాన్ని సమర్పించారు. కోటూరు ముత్యాల గారు 10 కేజీల బెల్లం, షేక్ సుబానీ గారు హిందీ మాస్టర్ గారు 5 కేజీల బెల్లం. ఈ కార్యక్రమానికి కావలసినటువంటి గ్లాసుల మొత్తం మరి సమర్పించారు. మరి గౌరవ పెద్దలు బోళ నరసింహారెడ్డి గారు, మయూరు కృష్ణారావు గారు 5 కేజీల బెల్లం, విశ్వభారతి విద్యాలయం షేక్ తత్వకారం గారు ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి అవార్డు సప్లై చేశారు. అదేవిధంగా కాకరపర్తి సుధాకర్ గారి మెడికల్ షాప్ వారు 5 కేజీల బెల్లాన్ని మరి సమర్పించి మా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కావడానికి తోడ్పాటు అందించినటువంటి ఎందరో పెద్దలు అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఆ సీతారామచంద్రులు మరి ఆయురారోగ్యేశ్వరులు ఇచ్చి వారిని వారి కుటుంబాన్ని మరి బ్రహ్మాండంగా చూడాలని చెప్పి మరీ కోరుతూ ఉన్నాం. ఉపాధ్యాయ సంఘానికి సెక్రటరీగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ బోళ నరసింహారెడ్డి గారి సువర్ణ హస్తాలతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి విచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతూ ఉన్నాం.
మరి గౌరవనీయులు శ్రీ బ్రహ్మశ్రీ శ్రీరామ్ రాజేశ్వరరావు గారు ఈ సత్యసనారి సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి మరి విక్రేశ్వర మండలంలో గత 11 సంవత్సరాల పైగా ఇటువంటి భవన కార్యాలు మరి ఇటువంటి విశిష్టమైనటువంటి కార్యాలు నిర్వహించడానికి మరి మాకు ముందుండి నడిపిస్తూ మాకు ఎన్నుగా నిలిచినటువంటి ఎందరో మహానుభావులు వారందరూ కూడా రాజేశ్వరరావు గారు ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని చెప్పేసి మరీ కోరుతూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా రండి, మా ఈ కార్యక్రమంలో పాల్గొనండి, స్వామివారి దివ్యాశీస్సులు పొందండి. స్వామివారి ప్రసాద వినియోగ కార్యక్రమం జరగబోతూ ఉంది. మహాశైలరా, దయచేసి ప్రతి ఒక్కరూ ఆ శ్రీరామచంద్రమూర్తిని బీజేపీ సంఘ నాయకులు గౌరవనీయులు పెద్దలు నారు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. మరొక మారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపడానికి తోడ్పాటు అందిస్తున్నటువంటి ఎందరో రామ భక్తులు అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. శ్రీనివాసరెడ్డి గారు రాండి. బాబు ఓకే ఈరోజు సనారి సేవా సమితి అధ్యక్షులు శ్రీరామ్ శెట్టి శ్రీరామ్ రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. కావున విచ్చేసిన అతిథులందరికీ కూడా స్వాగతం పలుకుతూ రాజేశ్వరరావు గారు, గోపాలరావు గారు, మరి నారు శ్రీనివాసరెడ్డి గారు, రాజేశ్వరరావు గారి బావమర్ది గారైన వెంకటేశ్వరరావు గారిని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పట్టుకో ఒక్కొక్కటి. అరే ఒకటి, అరే సరిపోద్ది, వస్తుంది మొత్తం వద్దండి, లేదు మొత్తం వస్తుంది. హలో హలో, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు బ్రహ్మశ్రీ శ్రీరామ్ రాజేశ్వరరావు గారి గృహంలో సీతారామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఆనందంగా జరుగుతున్న మహాశైలరా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆహ్వానంగా భావించి రండి, కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించండి. తదుపరి భారీ కార్యక్రమంలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతూ ఉన్నాం. మళ్ళీ వచ్చి
రాజు మళ్ళీ వెళ్తారా అక్కడ కాలం చెమ్ము చెమ్ము సందర్భంగా కళ్యాణానంతరం స్వామివారి ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది రాజేశ్వరరావు ఇంటి వద్ద. దయచేసి మీరందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి రండి, మరి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, స్వామివారిని దర్శించండి. తదుపరి జరిగే మా ఈ భారీ మరి ప్రసాద వినియోగ కార్యక్రమంలో పాల్గొని మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతూ ఉన్నాం. జరిగింది మహాశీలారా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, స్వామివారి కృపకు పాత్రకండి. అదే మేము చెప్పేదని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఈ ప్రసాద వినియోగ కార్యక్రమంలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతూ ఉన్నాం. వినియోగ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వలపప్పు పానకాన్ని సేకరించి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతూ ఉన్నాం. స్వామివారి ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇది మా ఆహ్వానం. ఆ తదుపరి జరిగే బాబు ఆటో ఆటో అయ్యా ప్రసాద భయా పానకం తాగిపోదురాయ్యా, పానకం తాగిపోదురాయ్యా, పరిగెత్తుకోదు. ఇప్పుడు 3 సార్లు అమ్మాయి కూడా అమ్మాయి పారబడుతుంది. ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే మా ఆహ్వానంగా భావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. తెలియజేసుకుంటూ ఈ రోజు గౌరవనీయులు పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీరామ్ రాజేశ్వరరావు గారి మరి గృహంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది మహాశైలరా. ఆ సందర్భంగా ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మరి కోరుతూ ఉన్నాం. రండి, ప్రతి ఒక్కరు కూడా ఈ మరి ప్రసాద వినియోగ కార్యక్రమం. అయా శ్రేణు కడప శ్రేణు దా పానకం తాగిపోతురాయా. ఆ భగవంతుడు నిన్ను నీ బిడ్డల్ని చల్లగా కాపాడా.
అదేవిధంగా మీ స్వామి మీ బాబు కళ్యాణం బ్రహ్మాండంగా జరిగేలాగున ఆ స్వామి వారు మీకు శక్తి యుక్తుల్ని ప్రసాదిస్తారని మరీ కోరుతూ ఉన్నాం. బాబు అడ్డీరా కడప శ్రేణి గారికి బాబు అయ్యా ప్రసాద పానకం కార్యక్రమం అయ్యా కండి అదే మీరు కోరుకునేదండి. బకెట్తో ముంచిదంట వార్తలు అందట్లా అమ్మాయి 3 దాళ్ళు తాగని చేసావయ్యా నువ్వు. స్వామి వారి ప్రసాద వినియోగ కార్యక్రమం మహాశయులారా, దయచేసి ప్రతి ఒక్కరూ ఆ శ్రీరామచంద్రమూర్తిని మనసులో నింపుకొని మరి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా తమ ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు బ్రహ్మశ్రీ తీసుకున్నాడు డబ్బాలు తీసుకెళ్తున్నాను. ఒక డబ్బా కాదు మళ్ళీ తాగి వాడు తాగట్లా గ్లాసులో పెట్టుకుంటున్నాడు. మళ్ళీ వెళ్తాడు రా. ఇట్రా సుబ్బారావు నువ్వు కూడా ఈ గ్లాసులు వాళ్ళకి గ్లాసులు కట్టాలి వెయ్యి మైకులో చెప్పండి వాళ్ళు వెళ్ళి వాళ్ళు తాగుతారు. హలో భక్త మహాశయులకు విజ్ఞప్తి, ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మశ్రీ శ్రీరామ్ రాజేశ్వరరావు గారి గృహంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది మహాశయులారా. ఆ సందర్భంగా కళ్యాణానంతరం స్వామివారి ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది రాజేశ్వరరావు గారి ఇంటి వద్ద. దయచేసి మీరందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి రండి, మరి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, స్వామివారిని దర్శించండి. తదుపరి మా ఈ భారీ మరి ప్రసాద వినియోగ కార్యక్రమంలో పాల్గొని మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి కోరుతూ ఉన్నాం. అమ్మాయి ఇక పోపుకొని పోయి చెంబులో తీసుకొస్తారండి. హలో రాయ బాబు, సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది మహాశయులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, స్వామివారి కృపకు పాత్రకండి. అదే మేము చెప్పేదండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఈ ప్రసాద వినియోగ కార్యక్రమంలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతూ ఉన్నా. చేతులకు పడుతున్నారు. దయచేసి మరి బలం మీద వెళ్ళే వాళ్ళందరూ నుండి ప్రసాదం భక్తులు కూడా వలపెట్టి పానకాన్ని స్వీకరించి మా ఈ కార్యక్రమాన్ని జయచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం
బ్రహ్మాండంగా జరిగిన మహాశివరాత్రి ఆ సందర్భంగా స్వామివారి ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అరే ఇటు ఈ అమ్మాయికి పోయిరా అదే ఉంటారు వీళ్ళిద్దరు సీను బస్సు ఆపేంతలే కొట్టి చంద్రమూర్తి మీకు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మేము మీ కుటుంబాన్ని చల్లగా కాపాడాలని మరి కోరుతూ ఉన్నాం. రండి, స్వామి వారి ప్రసాద వినియోగ కార్యక్రమం గౌరవనీయులు పెద్దలు శ్రీ బ్రహ్మశ్రీ శ్రీరామ్ రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎందరో మహనీయులందరూ మరి రామ భక్తులు తమ వంతు సహాయ సహకారాల నుంచి ఏర్పాటు చేసినటువంటి భారీ కార్యక్రమం మీ అందరి ద్వారా కూడా జయప్రదంగా జరిగిందని భావిస్తూ ఉన్నాం. రండి, స్వామి వారి ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ సందర్భంగా పానకం తాగండి, స్వామివారి కృపకు పాత్రలు కండి, మాకు అంతే చాలండి. మంత్రి గారు ఎక్కడున్నా రావాలా, పానకం తాగాల. అడుపోయమ్మా అడుపోయి ముందర తాగండి, తర్వాత చూసుకోవచ్చు. తాగండి. నన్ను కూడా దీప. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.